హలో అండి. ఇప్పుడు శారీస్ గురించి అయితే నేను చెప్తూ ఉన్నాను కదా, అలా చెప్పేటప్పుడు నేను పక్కన బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసాను, హ్యాండ్స్ ఎలా వచ్చింది అన్నీ కూడా వివరంగా నేను చూపిస్తా పెట్టాను చూడండి. హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్లో పెట్టాను. హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వీడియోలో ఇవి 2 కట్ శారీస్ అండి. ఒక టీచర్స్ కింద వెళ్ళే వాళ్ళు ఇప్పుడు 350 450 అలా శారీస్ పెట్టుకుని తీసుకుంటే ఇది యూస్కి ఎంత రేట్లు, ఎందుకంటే ఇది 2 కట్స్ అన్న శారీ. ఇది నేను చెప్తాను కానీ ఎవరికీ తెలియదు, ఎందుకంటే కుర్చీలోకి కటింగ్ అన్నది పోయింది, ఎవరికీ అర్థం కాదు. అది ఏముందండి, జస్ట్ ఇప్పుడు మనం చెంగులు కొట్టుకుంటలేదా మిషన్ మీద, అది అనిపించలేనంత వరకు పర్వాలేదు. నేను ఇలా ఈ శారీ కట్టుకున్నాను, ఎలా ఉంది అది చూస్తున్నారు కాబట్టి మీకు తెలియాలి. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను, నన్ను చిన్న ఫిల్స్ పెట్టానండి. ఇలాగా ఫ్రంట్ నెక్ ఇలా పెట్టాను, బ్యాక్ సైడ్ అయితే ఇలా రౌండ్ షేప్లో పెట్టుకున్నాను. శారీ కాస్ట్ వచ్చేసరికి 290. సెస్ కూడా పెట్టాడు, అన్నీ ఇలాగ పెట్టాడు అంటే కాదండి, కొన్ని వేరే రకంగా డిజైన్లో పెట్టాడు, కొన్ని ఇలా పెట్టాడు. ఒక్కొక్క దానికైతే పళ్ళు ఇచ్చాడు, ఒక్కొక్క దానికైతే పళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఏకండి సారీ తెలుసు ఏ కాస్ట్ కమ్మారో 850 600 8 బెనిఫిట్స్ ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు ఏకండి సారీ సేమ్ ఇదే తీసుకున్నారనుకో, మీరు ఒక లెహంగా కుట్టుకోగలరా? భయం వేస్తుంది, ఇంత కాస్ట్ పెట్టి కదా ఇది లెహంగా ఎలా స్టిచ్ చేసుకుంటాం, లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకుంటాం అని కొన్ని భావాలు ఉంటాయి కదా కొంతమందికి. అలా కాకుండా ఇప్పుడు ఇది 290. అప్పుడు మీరు ఇలాగా శారీ తీసుకుని మీకు బోర్ కొట్టినంత వరకు శారీ కింద యూజ్ చేసుకుని, బోర్ కొట్టేసిన తర్వాత లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్ మీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎలా కావాలితే అలా వీటిని హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి, ఇంత వివరంగా చెప్తున్నాను. అయితే నాకు శారీస్ కుర్చీలోకి వెళ్ళిపోతుందండి. 2 కట్స్ అని ఎవరికీ తెలియదు. పైన లైట్ పింక్, కొంచెం డార్క్ పింక్, రెడ్, మెరూన్ ఈ షేడ్తో శారీ అన్న పెట్టాడండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ నేను కట్టుకున్నా సేమ్ శారీ, సేమ్ బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చాడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేస్తాను. మీరు ఇప్పుడు ఇంక కట్టుకుంటే చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో, సేమ్ ఇంక ఇంతేనండి. లైట్ డార్క్ అలాగా షేడెడ్లో ఇచ్చాడు. లైట్ పింక్ కలర్, డార్క్ పింక్, లైట్ డార్క్, లైట్ కలర్, లైట్ బేబీ పింక్, ఇలా ఇన్ని కలర్స్లో ఈ శారీ పెట్టాడు. ఎలా ఉంది శారీ చూసారు కదా, కలర్స్ ఎలా వచ్చినాయో. బ్లౌజ్ పీసులు అయితే బాగా ఎక్కువగా అయితే ఇవ్వలేదండి, ఎందుకంటే మీరు 2 కట్ శారీస్ని ఒకవేళ తీసుకున్నట్లయితే చెప్తున్నాను, మీరు తీసుకునేది బ్లౌజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. వచ్చినాయి బాగా హెవీగా ఉన్న వాళ్ళకైతే బ్లౌజ్లో కొంచెం అవ్వడం అయితే కష్టం, కానీ అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేసుకుంటే కనుక సరిపోవచ్చు. బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందండి, దీనికి చూడండి, లెమన్ ఎల్లో, ప్యారెట్ గ్రీన్, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ శారీ. నేను ఒక శారీ ఇప్పి చూపించేస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి అయితే అండి శారీ ఇచ్చేసాడు మొత్తం, మళ్ళీ దానికి ఎక్స్ట్రా 2.5 అలాగా మళ్ళీ ముక్కలు కూడా ఎక్స్ట్రా పెట్టాడు. కానీ మీరు ఒక ముక్కే మీకు శారీ కింద సరిపోవచ్చు, అలాగా కూడా పెట్టాడండి. కాకపోతే ప్రతిదీ మనం చెక్ చేయలేము, నేను చెక్ చేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇదిగోండి శారీ, ఒక్కొక్క దానికి పళ్ళు ఇచ్చాడంటే ఒక్కొక్క దానికి పళ్ళు ఇవ్వలేదు. ఇదిగో దీనికైతే చూడండి ఎల్లో దానికి బ్లౌజ్ ఎలా పెట్టాడో. ఈ ఎల్లో కలర్కి బ్లౌజ్ అయితే ఎలా పెట్టాడు. ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో పళ్ళుకి లైట్గా మనకి ఇలా ఇక్కడ డిజైన్ పెట్టాడు. ఒక్కొక్క దానికి పళ్ళు లేదండి, చెప్పాను కదా. మీరు బ్లౌజ్ పీస్లు పళ్ళు అయ్యి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే శారీ కాస్ట్ అనేది చాలా తక్కువ కాబట్టి. 290 అండి శారీ కాస్ట్ వచ్చి. చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా పెట్టాడు, చెప్పాను కదా. ఒక్కొక్క దాంట్లో బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి, అది మీరు అవుతాయా లేదా అన్నది చూసుకుని మీరు చెప్పండి. లేదంటే ఎంత వచ్చింది అన్నది నన్ను అడిగితే కనుక నేను మెజర్ చేసి ఇంత వచ్చిందండి మీకు కావాలి తీసుకోండి అని కూడా నేను చెప్తాను. చూడండి లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, డార్క్ గ్రీన్, బాగా డార్క్ కాఫీ కలర్లో వచ్చింది, ఎల్లో, హనీ కలర్, ఇక్కడ హనీ కలర్ పెట్టాడు, ఇక్కడ కాఫీ కలర్ ఇలా వచ్చిందండి కలర్. బ్లౌజ్ పీస్ ఇలా చెప్పాను కదా, కొన్ని ఇట్లా బ్లౌజ్లో కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడికి వీడియోలో ఇంతేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.